హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోవింద్. ఎలా ఉన్నారు? సో వాళ్ళ వీడియోలో ఉన్నాం. ఒక ఇంట్రెస్టింగ్ ఆఫర్ గురించి అయితే తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ముందుగా ఇక్కడ మీరు గమనించినట్లయితే గూగుల్ పే నుంచి గో ఇండియా అని చెప్పేసి ఒక ఆఫర్ అయితే రావడం జరిగింది. ఇందులో ఏమీ లేదండి, మీకు ఒక ఇండియా మ్యాప్ అయితే ఇస్తారు. ఈ ఇండియా మ్యాప్లో ఏంటంటే మనకి సిటీస్ ఉంటాయి కదా, ఈ సిటీస్ అన్నింటిలో కూడా మనం అయితే విజిట్ అయితే చేయాలి. ఈ విజిట్ చేయడం కోసం మనకి కావాల్సినవి ఏంటంటే టికెట్స్ కావాలి, దాంతోపాటు మనకి కిలోమీటర్స్ కూడా కావాలి. ఈ రెండు ఎప్పుడైతే కంప్లీట్ చేస్తామో, రెండు యూజ్ చేసుకొని మనం విజిట్ చేస్తాం మొత్తం కూడా, అప్పుడు మీకు 101 రూపీస్ నుంచి 501 రూపీస్ వరకు వచ్చే ఒక రివార్డ్ అయితే వస్తుంది. అంటే ఒక స్క్రాచ్ కార్డ్. ఆ స్క్రాచ్ కార్డ్లో మీకు 101 రూపీస్ నుంచి 501 రూపీస్ వరకు మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో ఇది ఎలా మొత్తం అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి. ఇక స్టార్ట్ చేసేద్దాం. అవునా, నిజంగానా? ముందుగా గూగుల్ పే యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. కింద స్క్రాల్ చేసినట్లయితే ఇక్కడ మీకు గో ఇండియా అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఈ ఆప్షన్ చూపించకపోయినట్లయితే ప్లే స్టోర్కి వెళ్ళి మీరు గూగుల్ పే యాప్ని అయితే అప్డేట్ చేసుకోండి. అప్పటికి కూడా చూపించకపోతే కిందనే జాయిన్ ది బేటా అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. వన్స్ అయినట్లయితే మీకు అయితే ఆఫర్ అయితే చూపిస్తుంది. వన్స్ చూపించిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గో ఇండియా అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. వన్స్ ఇలా క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఎంటర్ గేమ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. దీని మీద క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసినట్లయితే నేను ఫస్ట్లో చెప్పాను కదా, ఇక్కడ ఏమీ లేదు, టికెట్స్ కిలోమీటర్స్ కలెక్ట్ చేసినట్లయితే మనం అన్ని సిటీస్ని కూడా విజిట్ అయితే చేయొచ్చు. ఎప్పుడైతే విజిట్ చేస్తామో మనకి 101 రూపీస్ నుంచి 501 రూపీస్ వరకు వచ్చే ఒక స్క్రాచ్ కార్డ్ అయితే వస్తుంది. అందులో వచ్చిన అమౌంట్ అనేది మనకి బ్యాంక్లోకి అయితే క్రెడిట్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడైతే మనకైతే చూపిస్తున్నారు. సో ఇక్కడ ఏమీ లేదు, స్టార్ట్ ప్లేయింగ్ అని ఉందా, ఇక్కడ క్లిక్ చేయండి. వన్స్ అలా క్లిక్ చేసినట్లయితే ఇక్కడ లొకేషన్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీకు నచ్చిన లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ అమృత్సర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ లెట్స్ గో అని ఉందా, ఇక్కడ క్లిక్ చేస్తాను అనమాట. వన్స్ అలా క్లిక్ చేసినట్లయితే నాకు ఇక్కడ అమృత్సర్కి అయితే వెళ్ళిపోయాను. సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక గూగుల్ పేది రెక్కలు వచ్చినట్టు ఉంది చూసారా, సో దాని మీద క్లిక్ చేయాలి. వన్స్ అది గిఫ్ట్ బాక్స్ అన్నట్టు, దాని మీద క్లిక్ చేస్తే మీకు సిటీ కానీ టికెట్ రెండు కూడా వస్తాయి అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు గమనించవచ్చు ధర్మశాల వచ్చింది, అలాగే కచా అని చెప్పేసి డెస్టినేషన్స్ అయితే వచ్చాయి. సో ఇప్పుడు నెక్స్ట్ కొడదాం. నెక్స్ట్ కొట్టినట్లయితే మనకి 3000 కిలోమీటర్స్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే మళ్ళీ నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ధర్మశాల అండ్ దచ్చన్ వచ్చింది కదా, ఈ రెండిట్లో మనం ఏదైనా సరే ట్రావెల్ చేయొచ్చు. ఒకవేళ మీకు ధర్మశాల వచ్చినట్లయితే ఈ టికెట్ని అలా ఉంచండి. సో 29th అక్టోబర్ అంటే రేపు మీరు ట్రావెల్ చేయండి, మీకు ఒక ఆఫర్ అయితే నడుస్తుంది. అదేంటంటే కనుక మనకి క్రికెట్ మ్యాచ్ అనేది రేపు ధర్మశాల అంటే జరుగుతుంది. సో దానికోసం వీళ్ళు ఏం చేస్తారంటే దగ్గర 20 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు వచ్చే ఒక స్క్రాచ్ కార్డ్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు రేపు. సో రేపు ఎవరైతే ట్రావెల్ చేస్తారో వాళ్ళకి మాత్రమే, అంటే ఇందులోనే ట్రావెల్ చేయాలి, బయట ఏం కాదులేండి. సో అది పక్కన పెట్టండి. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే రేపు డెస్టినేషన్కి మీరు రీచ్ అయినట్లయితే, సో ధర్మశాలకు వెళ్ళినట్లయితే మీకు 20 రూపీస్ నుంచి 100 రూపీస్ మధ్యలో మీకు ఎంతైనా సరే క్యాష్ బ్యాక్ అయితే రావచ్చు, అంటే స్క్రాచ్ కార్డ్ రావచ్చు. సో అందులో ఎంతైనా సరే అమౌంట్ అయితే రావచ్చు. సో రేపు మాత్రం ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర ఆ టికెట్ కానీ ఉంటే, సో ఎవరైనా కొత్త యూజర్స్ ఉంటారు కదా, వాళ్ళకి సెండ్ చేయండి. సెండ్ చేసి అందులోని మీరు స్క్రాచ్ చేయండి, వచ్చిన అమౌంట్ని 50-50 చేసుకోండి. సో నేను ఆల్రెడీ ఇంత ముందు చేశాను కాబట్టి ఇక్కడ నేను ధర్మశాలను అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను. సో ఓల్డ్లో మనకి ఇక్కడ గమనించినట్లయితే నేను ట్రావెల్ అయితే అవుతున్నాను అనమాట. సో కిలోమీటర్స్ ద్వారా అలా ట్రావెల్ అయితే అవుతున్నాను. వన్స్ ట్రావెల్ అయిన తర్వాత వెల్కమ్ టు ధర్మశాల అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ మనకి ఒక ఇమేజ్ అయితే ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే రివార్డ్స్ అయితే వచ్చాయి. సో ఇక్కడ మీరు గమనించవచ్చు. సో ఇప్పుడు కీప్ ప్లేయింగ్ అని ఉందా, ఇక్కడ క్లిక్ చేయాలి. సో మళ్ళీ నేను ఏం చేశానంటే ఉన్న టికెట్ ఉంది కదా, కచ్చా ఏదో ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాను. మళ్ళీ అక్కడికైతే వెళ్ళిపోతున్నాను, డైరెక్ట్గా ట్రావెల్ అయితే అయిపోతున్నాను. వన్స్ వచ్చేసిన తర్వాత వెల్కమ్ టు కచ్ అని చెప్పేసి వచ్చేసింది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మళ్ళీ దీని మీద క్లిక్ చేసినట్లయితే సో మనకి ఒక ఫోటో అయితే యాడ్ అవ్వడం జరిగింది మ్యాక్ రూపంలో. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే డైరెక్ట్గా నేనైతే 3 కూడా రీచ్ అయిపోయినట్టే యాక్చువల్లీ. అండ్ ఇక్కడ మీకు టికెట్ అని చెప్పేసి పైన ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే మీకు టికెట్ అయితే అందులోకి అయితే యాడ్ అవుతుంది. రోజు మీరు 3 సిటీస్ మాత్రమే విజిట్ చేయగలరు, అంతకన్నా మీరు అయితే విజిట్ అయితే చేయలేరు అనమాట. ఎప్పుడైతే మనం 5th సిటీస్కి వస్తామో అప్పుడు మనకి ఇలాంటి రివార్డ్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. నేను ఆల్రెడీ క్లైమ్ కూడా చేశాను ఇంతకుముందు, సో అవి కూడా చూపిస్తాను. ఇవి డైరెక్ట్గా మనకి రివార్డ్స్లోనే యాడ్ అవుతాయి, ఇక్కడ మీరు గమనించవచ్చు. సో విధంగా అయితే ఉన్నాయి కానీ అంత బెనిఫిట్ ఏం కాదు, సో అందుకే లీవ్ ఇట్. సో ఇక్కడ మీరు చూడండి, ఇంకా కింద చూసుకుంటే రిక్వెస్ట్ టికెట్ అని చెప్పేసి ఉన్నాయి. సో రోజు కూడా మీరు అయితే 3 చేయండి. సో అంతేకాకుండా సో రోజు మీరు టికెట్స్తో పాటు కిలోమీటర్స్ ఎలా పొందాలో చెప్తాను. నేను ఆల్రెడీ 7 సంబంధించిన సిటీస్ని అయితే నేను ఆల్రెడీ రీచ్ అయితే అయిపోయాను. సో నాకు ఎగ్జామ్స్ వాళ్ళు వీడియో అయితే చేయలేదు, సో కొంచెం లేట్ అయింది. ఆఫర్ అయితే మనకి 25th నవంబర్ వరకు ఉంది, మేబీ ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు. సో ఇంతకు ముందు కూడా అలాగే చేశారు కదా మరి. సో ఇప్పుడు నేను 7th దగ్గర ఉన్నాను. సో ఇక్కడ మనకి ముంబైకి కావాల్సిన టికెట్ అయితే ఉంది కానీ మనకైతే కేఎం అయితే లేదు. కింద చూసినట్లయితే హైదరాబాద్ ఉంది, చెన్నై ఉంది. ఇవన్నీ కూడా మీ ఫ్రెండ్స్ నుంచి అయితే మీరైతే రిక్వెస్ట్ అయితే పెట్టుకోవచ్చు. మీ అందరికీ చెప్పేది ఒకటేనండి, సో మ్యాప్ ఉంది కదా,
సో మీరు ఏదైనా సరే దగ్గర వెళ్ళడానికి ట్రై చేయండి. దూరంగా వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఖాళీ ఉంటాం మళ్ళీ ఇక్కడికి వచ్చి అలా చేసినట్టయితే మీకు మొత్తం వేస్ట్ అయిపోద్ది. సో మీకు దగ్గరలో ఉన్నవే అలా ట్రావెల్ చేసుకుంటూ మొత్తం కూడా కంప్లీట్ చేయండి. మీకు ఈజీగా కంప్లీట్ అయితే అయిపోతుంది. ఎప్పుడైతే మీరు సిటీస్ అన్ని కంప్లీట్ చేస్తారో మీకు ఆల్రెడీ తెలిసిందే 101 రూపీస్ నుంచి 501 రూపీస్ వరకు అయితే వస్తుంది. సో ముందుగా ఇక్కడ మనం చూద్దాం. సో ఇక్కడ మీరు టికెట్ అని ఉందా పైన, ఈ టికెట్ మీరు గమనించినట్లయితే సో ఇక్కడ మనకైతే టికెట్స్ అయితే ఉన్నాయి. పైన మీకు గిఫ్ట్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్లు అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఏం లేదండి, మీ ఫ్రెండ్కి గిఫ్ట్ చేసినట్లయితే అంటే ఒక పర్సన్కి ఒకసారి మాత్రం మీరు గిఫ్ట్ చేయగలరు. వన్స్ అలా చేసినట్లయితే తను క్లెయిమ్ చేసుకున్న వెంటనే మీకు కూడా ఒక టికెట్ కానీ కిలోమీటర్స్ కానీ వస్తాయి అన్నట్టు. టికెట్ వస్తుంది మేబీ. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే రిక్వెస్ట్ అయితే ఉంది. ఈ రిక్వెస్ట్ మీద క్లిక్ చేసి మీకు ఏ సిటీ కావాలో ఆ సిటీని సెలెక్ట్ చేసుకొని రిక్వెస్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మీరు చూడొచ్చు నా దగ్గర ఆల్రెడీ 3 అయితే ఉన్నాయి. సో రేపు ఏం చేస్తాను, మా ఫ్రెండ్కి ధర్మశాలను అయితే సెండ్ చేస్తాను. సెండ్ చేసి ఈజీగా అందులో క్లైమ్ అయితే చేసేస్తాను. ఎందుకంటే 3000 అలాగే ఇచ్చాడు కదా మరి కిలోమీటర్స్, దాంతో ట్రావెల్ చేసేస్తాను అంతే. అందులో మనకి 20 రూపీస్ నుంచి 100 రూపీస్ మధ్యలో ఎంతైనా సరే స్క్రాచ్ కోడ్ అయితే రావచ్చు. ఆ ఆఫర్ మేబీ రేపు ఒక్కరోజే ఉంటుంది, ఎందుకంటే రేపు క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది కాబట్టి. సో ఇప్పుడు మనకి కిందకి వెళ్తే ఇక్కడ మీరు గమనించినట్లయితే షేర్ ఏ గో అంటే గో ఇండియా ఫోటో ఆర్ మ్యాప్ అని ఉందా, దీని మీద మీరు క్లిక్ చేసి మీరు డైలీ మీరు షేర్ చేసినట్లయితే మీకు ఒక టికెట్ అయితే వస్తున్నట్టు చెప్తున్నారు. కిలోమీటర్ కానీ టికెట్ కానీ ఒకసారి షేర్ చేసి చూద్దాం. ఇక్కడ నేను షేర్ అయితే చేశాను. షేర్ చేసిన తర్వాత నేను బ్యాక్ అయితే వచ్చాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే టికెట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వచ్చింది. దీని మీద క్లిక్ చేద్దాం ఏ టికెట్ వచ్చిందో. సో నాకు ధర్మశాల అయితే వచ్చింది మళ్ళీ. సో మీకు కూడా ధర్మశాల అయితే రావచ్చు. వెంటనే ట్రావెల్ అయితే చేసేకండి తొందరపడి. మీరు రేపు మాత్రమే చేయండి 29th మీకు అప్పుడు రివార్డ్ అయితే వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తానంటే ఎవరు మ్యాప్ అని ఉందా ఇక్కడ క్లిక్ చేస్తాను. సో ఇక్కడ నావైతే మీరు అయితే చెక్ చేయొచ్చు. సో ఇప్పుడు మళ్ళీ టికెట్ దగ్గరికి వెళ్దాం. పైన 4 ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేద్దాం. అండ్ ఇక్కడ చూడండి రీఛార్జ్ లేదా ప్రీపెయిడ్ ప్లాన్ ఎవరికైనా సరే రీఛార్జ్ చేసినట్లయితే మినిమం అంటూ ఏమీ లేదు. ఎంతకంత రీఛార్జ్ చేసినట్లయితే మీకు అప్పుడు కూడా మీకు అయితే టికెట్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ అంతేకాదు గూగుల్ పే రీఛార్జ్ కానీ అండ్ మనకి ఎవరైతే గూగుల్ పే QR కోడ్స్ ఉంటాయో షాప్స్ అక్కడ మీరు మినిమం 30 లేదా అంతకన్నా ఎక్కువ మీరు ట్రాన్స్ఫర్ చేసినట్లయితే అంటే పే చేసినట్లయితే అప్పుడు మీకు 3 టికెట్ల వరకు మీకు అయితే వస్తాయి అన్నమాట. అంటే 3 టైమ్స్ చేస్తే చాలు మీకు 3 టికెట్స్ వరకు వచ్చేస్తాయి అన్నట్టు. అండ్ అంతేకాదు పే బిల్స్ లైక్ DTH కానీ ఎలక్ట్రిసిటీ కానీ అలాంటివి మీరు 100 రూపీస్ పైన మీరు సెండ్ చేసినట్లయితే అంటే కట్టినట్లయితే అప్పుడు కూడా మీకు టికెట్స్ అయితే వస్తాయి. అండ్ అంతేకాదు గోల్డ్ కొన్నా సరే మీకు అయితే వచ్చేస్తుంది. మేక్ మై ట్రిప్ మీద కానీ మీకు అయితే వచ్చేస్తుంది అనమాట. సో టికెట్స్ అయితే ఈ విధంగా అయితే వస్తాయి. అంటే అక్కడ చూడండి KM అని ఉందా, ఈ KMని ఎలా సంపాదించాలంటే డైలీ మీకు మార్నింగ్ ఒక గిఫ్ట్ అయితే వస్తుంది. అంటే డైలీ ఒకటైతే వస్తుంది ఓపెన్ చేసినందుకు. సో అదొకటి. అండ్ సెకండ్ వచ్చేసి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. నో మినిమం అనమాట, ఎంత అంత అని లేదు. ఎంతో కొంత మీ ఫ్రెండ్కి సెండ్ మనీ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ట్రాన్స్ఫర్ టు ఎనీ బ్యాంక్ అంటే మీ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ దానికి అంటే ఒక బ్యాంక్ అకౌంట్కి ఒకసారి అవుతుంది, అది మాత్రం గుర్తుంచుకోండి. సో అలా మీరు డైలీ ఒకసారి మీరు అలా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటే అప్పుడు కూడా మీకు కిలోమీటర్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. అలాగే UPIకి కూడా సో సేమ్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, మీకు ఎన్నైతే అకౌంట్స్ ఉంటాయో అన్ని అకౌంట్స్లో కూడా ఎన్నెన్నో UPIDs ఉంటాయి. పేటిఎం కానీ అమెజాన్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో అన్నింటిలో కూడా మీరు ఏం చేస్తారంటే ఎంటర్ చేస్తారు ఒక రోజుకి ఒకటి అన్నట్టు. అలా యాడ్ చేసి మీరు అయితే కిలోమీటర్స్ అయితే సంపాదించుకోవచ్చు. అండ్ అక్కడ గిఫ్ట్ సిటీ టికెట్ అని ఉందా, ఇక్కడ క్లిక్ చేసి మీరైతే మనైతే టికెట్స్ అయితే చేసుకోవచ్చు. కానీ కిలోమీటర్స్కి మనకి ఆప్షన్ అయితే లేనట్టుంది. సో కింద ఏమీ లేదు, ఇంకా టికెట్ కానీ కిలోమీటర్స్ కానీ రావడానికి అయితే అవకాశం ఉన్నట్టు వీళ్ళు చెప్తున్నారు. నేను ఆల్రెడీ షేర్ చేశాను కదా, మనకి టికెట్ కూడా వచ్చింది. ఒకసారి నేను ఆల్రెడీ చేస్తాను ఇవి అంటే కిలోమీటర్స్ సంబంధించినవి. సో నాకు తెలిసిన ఫ్రెండ్కి ఒక అమౌంట్ అయితే సెండ్ చేస్తాను UPI ద్వారా. ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను ఒక పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎంతో కొంత 200 అయితే పెట్టుకుంటాను. సేమ్ బ్యాంక్ అకౌంట్గా పంపించుకుంటున్నాను. మేబీ అవ్వదు, ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం ప్రొసీడ్ అయితే కొడదాం. సో నా పిన్ అయితే ఎంటర్ చేసుకుంటాను. సో ఇప్పుడు డన్ కొడదాం. సో అమౌంట్ అయితే పంపించి చూద్దాం మన కిలోమీటర్స్ ఏమైనా వస్తాయేమో. సో ట్రాన్సాక్షన్స్ కూడా లిమిట్ అయితే మార్చేస్తారు కాబట్టి మీరు రిస్క్తో ట్రై చేయండి. సో ఇప్పుడు చూద్దాం మన కిలోమీటర్స్ ఏమైనా యాడ్ అవుతాయేమో. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే KM యాడ్ ఇన్ గో ఇండియా అని చెప్పేసి రావడం జరిగింది. ఒకసారి చూద్దాం ఎంత వచ్చాయో. సో వెళ్ళాం. సో మ్యాప్లోకి అయితే వచ్చాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే నాకు 96 ఒకసారి అలాగే 118 ఒకసారి అయితే యాడ్ అవ్వడం జరిగింది. మనం డైరెక్ట్గా కిలోమీటర్స్లోకి అయితే యాడ్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే మీకు కిలోమీటర్స్ టికెట్స్ పర్ఫెక్ట్గా ఉంటాయో అప్పుడు మీకు ఇక్కడ డైరెక్ట్గా గోవా అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేసి మీరైతే గోకి అయితే వెళ్ళొచ్చు అనమాట. అంతే వెళ్ళిపోవచ్చు ఆ సిటీకి. సో నా దగ్గర టికెట్ అయితే ఉంది కానీ దానికి సంబంధించిన కిలోమీటర్స్ అయితే చాలలేదు అన్నట్టు.
కిలోమీటర్స్ చాలా ఈజీగా ఎర్న్ చేయొచ్చండి. మీ ఫ్రెండ్కి డైలీ మీరు గిఫ్ట్ చేసుకుంటూ వెళ్తే, ఒక్కొక్కసారి గిఫ్ట్ చేసుకుంటూ వెళ్తే మీకు డైలీ కూడా ఎంతో కొంత మీకు కిలోమీటర్స్ అయితే యాడ్ అవుతూనే ఉంటాయి. సో నో ప్రాబ్లం. సో చేసిన వ్యక్తి మాత్రం మళ్ళీ చేయలేము అంతే. సో మీకు తెలియని నెంబర్స్గా ఎన్నైనా చేసుకోవచ్చు. దానికోసం నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను మేబీ. సో నా వల్ల అయితే కనుక ఓకే. ఈ వీడియో విధంగా అయితే ఉంది. సో వీడియో మీకు నచ్చింది ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే పది లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను. జై హింద్, జై భారత్.